రాయపేట మండలం చిలేకాంపల్లి మరియు నార్పరెడ్డిపల్లి గ్రామంలో శ్రీ మావులమ్మ తల్లి మరియు ధ్వజస్తంభం నూతన విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవాన్ని పురస్కరించుకుని రైతులకు పునరంకితమవుతూ నిర్వహించినటువంటి న్యూ కేటగిరీ విభాగానికి 6 పేర్లు నమోదు చేసుకోవడం జరిగింది. కమిటీ వారి నిర్ణయం ప్రకారం ఇప్పుడు 2 గంటలైంది. 3 గంటలకు కోర్టులో కరెక్ట్గా ఉండాలా. ముందే చెప్తున్నా, 3 గంటలకు రెడీగా ఉండాలా జత. ఎవరైనా సరే ఫస్ట్ కాడికి మాత్రమే పూజా కార్యక్రమం. కరెంట్ లోపల కట్టుకోండి, ఎందుకు లేనా కాడి లోపలికి వచ్చి కట్టుకోండి, బయట అవసరం లేదులే. 3 గంటలకు మొదటి షీట్ ఎవరికి వచ్చినా కోర్టులో ఉండాలా. ముందే చెప్తున్నా, లేట్ చేయొద్దు, దయచేసి సహకరించాలి. రాణిస్తున్నాం. 6 పేర్లు నమోదు చేసుకున్నటువంటి ఎడ్ల జత యజమానులు అందుబాటులోకి రావాలి. సమయం 20 నిమిషాలు. సారథులు 7, చెన్నాకోళ్ళు 4 మాత్రమే వాడాలి. ప్రదర్శన జరిగేటప్పుడు కాడి విరిగినా, పట్టెడు తెగినా, గొలుసు దిగినా, రడ్డు వంగినా అదనపు సమయం కేటాయించబడదు. ప్రదర్శన జరిగేటప్పుడు కర్ర దిప్పి కొట్టరాదు, తోక పట్టరాదు. ముందే తెలియజేస్తున్నాం, దయచేసి గమనించుకోవాలి. అందరికి కూడా ఆ యొక్క నియమ నిబంధనలు పాటించవలసిందిగా విజ్ఞప్తి. సరే, ఓకే. శ్రీ వెంకట మణికంఠ స్వామి ఆశీస్సులతో వజ్రాల తేజేశ్వర రెడ్డి గారు, సంతమాగులూరు మండలం, బాపట్ల జిల్లా, 6వ జతగా రెడీ కావాలి. శ్రీ సువర్చల సహిత ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులతో జిఎల్ఆర్ గోల్స్ గరికపాటి లక్ష్మయ్య చౌదరి గారు, పెద్దగొట్టిపాడు మండలం, గుంటూరు జిల్లా. జిఎల్ఆర్ బుల్స్ రెండో కాడేనా? రైట్, 2వ జతగా రెడీ కావాలి. శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో యాపమల్ల శ్రీ ప్రణయ గారు, పెడదూరు, ఆర్ఎస్ కొండాపురం మండలం, కడప జిల్లా. 5వ జతగా రెడీ కావాలి. శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో పాతకొండ తేజేశ్వర రెడ్డి గారు, తిమ్మాయి కాలనీ, రుద్దుటూరు మండలం, కడప జిల్లా. 3వ జతగా రెడీ కావాలి. శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి ఆశీస్సులతో ఎం చెన్నకేశ్వర గారు, ఈశ్వరెడ్డి నగర్, రుద్దుటూరు, కడప జిల్లా. 4 శ్రీ గండి ఆంజనేయ స్వామి ఆశీస్సులతో నంద్యాల విష్ణువర్ధన్ రెడ్డి గారు, బాలయ్య గారిపల్లి, 1వ జత. బాలయ్య గారిపల్లి వారు మొదటి జత రెడీ చేసుకోవాలి వారు.